హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. సుమన్ అన్నకి ఫీడ్బ్యాక్ సరిగ్గా అందుతోందా? బీబీ సీజన్ 9 తెలుగులో కామెడియన్ సుమన్ శెట్టి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అతి మంచితనం, కాస్తంత అమాయకత్వం కలగలిగితే సుమన్ శెట్టి హౌస్లో ఎంటర్టైన్మెంట్ అందించడంలో సఫలమవుతున్నారనే చెప్పుకోవాలి. కాకపోతే సుమన్ శెట్టి ఎవరైనా ఏదైనా డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్తుంటే వాళ్ళని ఫాలో అయిపోతారు. తనే ఒక డెసిషన్ తీసుకుని వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించరు. ఇన్ఫ్లుయెన్స్ ప్రతిసారి మ్యానిపులేషన్ కానక్కర్లేదు. మన డెసిషన్పై మనం నిలబడి ఈ రీజన్స్ వల్ల నేను స్టాండ్ తీసుకుంటున్నాను అని స్ట్రాంగ్గా ఉంటే రైట్ అని నమ్మిన వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. సుమన్ అన్నకి సీజన్ 9 టైటిల్ గెలిచే సత్తా ఉంది. కానీ ఎందుకో కొంత బెరుకు వల్ల ఫుల్గా ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారనిపిస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్లో వాళ్ళని గుటగుటా తాగేసి ఏమీ తెలియని వాడిలా నటించి హౌస్లో అందరినీ బోల్తా కొట్టించారు. సుమన్ శెట్టికి సరైన గైడెన్స్ అవసరం. హౌస్లోని కంటెస్టెంట్స్ అంతా వీకెండ్లో నాకు సార్ ఇచ్చే ఫీడ్బ్యాక్తోనే ఆటని ఇంప్రూవ్ చేసుకుంటారు. సుమన్ శెట్టికి 100% ఆట బాగా ఆడుతున్నావు అంటూ ప్రతి వారం ఆడియన్స్ ద్వారా లేదా లీడర్షిప్ బోర్డులోని ర్యాంకింగ్ ద్వారా చెప్తూ ఉంటే సుమన్ అన్న తన ఆటని రివ్యూ చేసుకునే అవకాశం లేదు. నిజంగా తను బాగా ఇన్వాల్వ్ అయి ఆడుతున్నాననుకుని ఆటని మెరుగుపరుచుకునే విషయాన్ని అశ్రద్ధ చేసుకునే ప్రమాదం ఉంది. సీజన్ 9 టైటిల్ గెలిచే సత్తా ఉన్న సుమన్ శెట్టికి బీబీ టీం సరైన ఫీడ్బ్యాక్ని అందిస్తే బాగుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి కూడా కామెంట్స్లో రాయండి.